రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీని గెలిపించండి. 5వ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత. రాబోయేది చంద్రన్న సారథ్యంలో ఉమ్మడి ప్రభుత్వమని, ప్రస్తుత ఈ అవినీతి అరాచక ప్రభుత్వానికి ప్రజలు ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని, రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని 5వ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత అన్నారు. జీవీఎంసీ 5వ వార్డు పరిధి మధురవాడ బొట్టవనిపాలెం టీడీపీ పార్టీ కార్యాలయంలో 5వ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు, వార్డు అధ్యక్షులు నాగోది వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలోని టీడీపీ ఉమ్మడి కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ భీమిలి నియోజకవర్గ అభ్యర్థి గంటా శ్రీనివాసరావుకు స్థానిక ప్రజలు, అనుచరులు, టీడీపీ ఉమ్మడి పార్టీల అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మొల్లి హేమలత మరియు వక్తలు మాట్లాడారు. భీమిలి నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలవడమే మన ఉమ్మడి అభ్యర్థి గంటా లక్ష్యమని, ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా చంద్రన్న ఆధ్వర్యంలో ఉమ్మడి ప్రభుత్వం రాబోతుందని, జనరంజక పాలన అందిస్తోందని తెలిపారు. కొద్ది రోజుల్లో అరాచక పాలన కనుమరుగై కొత్త పథకాలు ప్రభుత్వం ఏర్పడుతోందని వారు అన్నారు. అనంతరం మాజీ మంత్రి, ప్రస్తుత ఎన్డీఏ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన గంటా శ్రీనివాసరావు సమక్షంలో PP1 కాలనీ, ఓజోన్ వాలీ కాలనీ, రాజీవ్ గృహకల్ప కొత్త కాలనీ, ఎన్టీఆర్ హుదూద్ కాలనీ, స్వతంత్ర నగర్, నగరపాలెం, సాయిరాం కాలనీ తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తలు టీడీపీలో చేరారు. వారందరికీ టీడీపీ పార్టీ కండువాలు వేసి గంటా శ్రీనివాసరావు పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. రాష్ట్రంలో నూతన సంఘం ఆవిర్భావం కోసం వైసీపీ నాయకులు ఆ పార్టీని వీడుతున్నారని, చంద్రబాబు న్యాయకత్వం అవసరమని భావించి టీడీపీలో చేరుతున్నారని అన్నారు. టీడీపీతోనే మేము సైతం అంటూ మొదటిసారి ఓటు హక్కు కలిగిన యువతకు పార్టీ కండువాలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంటరీ పార్టీ ఉపాధ్యక్షులు వాండ్రసి అప్పలరాజు, రాష్ట్ర వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు పిల్ల వెంకట్రావు, పార్లమెంటరీ ఉపాధ్యక్షులు బోయి వెంకటరమణ, జనసేన నాయకులు నక్కా శ్రీధర్, 5వ వార్డు జనసేన పార్టీ అధ్యక్షులు దేవర శివ, బీజేపీ వార్డు అధ్యక్షులు టీఆర్కే రాజు, వార్డు టీడీపీ ఉపాధ్యక్షులు ఈగల రవికుమార్, నియోజకవర్గ పీపీసీఎల్ అధ్యక్షులు నమ్మి శ్రీనివాసరావు, మహిళా అధ్యక్షురాలు బోయి రమాదేవి, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన ఆరాధ్య దైవం గంటా శ్రీనివాసరావు గారికి, అలాగే మా మిత్రుడు వానరా సప్పరాజు గారికి, ఇంకో మిత్రుడు బోయి శ్రీని గారికి, బోయి రమాదేవి గారికి, నమ్మి శ్రీని గారికి, రెడ్డి గారికి, బీజేపీ నాయకులకు, జనసేన నాయకులకు, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ వివిధ కాలం నుంచి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈవేళ భీమిలి నియోజకవర్గంలో ఇప్పటి వరకు సభలు, సమావేశాలు ఇప్పటి వరకు నిర్వర్తించలేదు. ఈవేళ పొద్దున్న బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ మీటింగ్ అయింది. ప్రజలందరూ సార్ని మనం చూడాలా, సార్తో మనం కలిసి మాట్లాడాలా అంటే కనీసం మనకి ఒకసారి కూర్చోబెడితే మనం అందరం కూర్చొని ఒక ఆత్మీయ సమావేశం పెట్టుకుందామని అంటే మీ అందరి కోరిక మేరకు ఆయన దగ్గరికి మనం పెద్దలందరినీ తీసుకుని వెళ్ళి, సార్ ఇవాళ 5 గంటలకి మా వార్డులో ఒకసారి వచ్చి మా కార్యకర్తలు, మా నాయకులు మనోభావాలు మేము దృష్టిలో పెడతాం, ఒకసారి రండి అంటే మనకు 10వ తారీఖు నుంచి ముహూర్తం కదా, 10 నుంచి మొదలు పెడతామంటే సరే అలాగే చేద్దాం సార్, కనీసం కొన్ని జాయినింగ్లు ఉన్నాయి, జాయినింగ్ల తర్వాత మనం 10 నుంచి సమావేశాలు ఏర్పాటు చేసుకుందామని సార్కి చెప్పాం. ఆ ప్రకారం ఈవేళ ఇక్కడికి వచ్చారు. ఈవేళ కొన్ని కాలనీల్లో అటు PP1 కాలనీ నుంచి ఇటు నగరపాలెం వరకు కొంతమంది తటస్థులు కానీ, వైసీపీ పార్టీ వాళ్ళు కానీ, యువకులు కొంతమంది గంటా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరదామని అందరూ వచ్చారు. ఆ చేరు కూడా ఈ గంటా శ్రీనివాస్ గారు భీమిలికి ఎప్పుడు అనాట పొద్దున్న టీవీ చూడటం, సెల్ చూడటం, అలాగే 4 రోజులు వేదిక అలాగా ఇబ్బంది పడి ఏమైపోతామో భయపడ్డాం. భగవంతుడు మనందరూ కరుణించి లాస్ట్కి మనం అనుకున్నది నెరవేరింది. మన అభ్యర్థి గంటా శ్రీనివాస్ గారిని ప్రకటించడం మనందరం హర్షధ్వానాల మధ్య చాలా హ్యాపీగా పండుగ చేసుకున్నాం. మనకి భీమిలి నియోజకవర్గం
గంటా శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అవ్వాలా, మంత్రి అవ్వాలా, అక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలా. ఈ ఇద్దరు రోజుల్లో 2024లో ఉమ్మడి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం. మన భీమిని నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో 50,000 పైచీలకు ఓట్లతో మన గంటా సార్ని గెలిపిస్తే మన మంత్రి పదవి కూడా మనకు వస్తుంది. పరిసర ప్రాంతాల్లో గత ఎన్నికలు జరిగిన తర్వాత ఆ 2 సంవత్సరాల వ్యవధిలో ఎక్కడ నాకు తెలిసి హైదరాబాద్లో తాపీడి సిమెంట్ వేసిన పాపాలు పోలేదు. తర్వాత ఇక్కడ పత్రికా విలేకరుల కాస్త కార్పొరేట్ నిధులతో ఒకసారి 1,50,00,000, ఒకసారి 2 కోట్లు అలాగా కార్యక్రమాలు స్టార్ట్ చేస్తుండగా ఈ ఎమ్మెల్యేలందరూ కలిపి కమిషన్లు పడి మాకు జనరల్ ఫండ్స్ చేయలేవు, మీరు కార్పొరేట్ ఫండ్స్ ఇద్దామని అడిగితే మొరపెట్టుకుంటే మళ్ళీ అక్కడి నుంచి తెచ్చిన ఫండ్స్ మా కార్పొరేషన్ లో తెచ్చినవి మళ్ళీ కార్పొరేషన్ లో వాడారే తప్ప వీళ్ళకంటూ జనరల్ ఫండ్స్ ఏమి లేవు, ఎక్కడ చేయలేదు. పత్రిక వాళ్ళందరికీ తెలుసు. అయితే మనమేమో కమిషనర్ దగ్గరికి వెళ్ళి సార్ మాకు పలానా ఏరియాలో రోడ్ లేదు, పలానా ఏరియాలో కాలువ లేదని చెబితే అనుకోవడం 5 కోట్ల రూపాయలు 50,00,000 శాంక్షన్ చేస్తే ఆ శాంక్షన్ మాత్రం వీళ్ళు వచ్చి శంకుస్థాపన చేసి పక్కన టెంట్ వేసి ఈ శంకుస్థాపన కొబ్బరికాయ కొట్టడం, మళ్ళీ అక్కడ ఒక అధికారికంగా మీటింగ్ పెట్టడం, వాళ్ళు జై జగన్ జై జగన్ జై జగన్ అనడమే తప్ప వాళ్ళు సొంతంగా అక్కడ 5వ వార్డులో కానీ అసలు 98 వార్డులు ఎక్కడా నిధులు ఖర్చు పెట్టలేదు. మన 5వ వార్డులో మాత్రం ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి ₹1 మాత్రం ఖర్చు పెట్టినట్టు ఎక్కడైనా దాఖలాలు ఉన్నాయేమో పబ్లిక్ కానీ పత్రికా విలేకరులు కానీ తెలిసని సభాముఖంగా మీకు తెలియజేస్తాము. ఏమైనా చేస్తే అభివృద్ధి ఎక్కడైనా శంకుస్థాపన 50,00,000 20,00,000 కార్పొరేషన్ ఫండ్తో శంకుస్థాపన చేస్తే ఆ శంకుస్థాపన కార్యక్రమానికి ఏమో పొద్దున్న ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో హామీలు ఇచ్చి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఈనాటికి ఆ హామీలను 1% కూడా ఆయన పూర్తి చేసిన పాపానికి పోలేదు. ప్రతి ఒక్కరూ అక్కడ రాష్ట్రాన్ని ఏ విధంగా అమ్ముకోవాలి, ఎలా డబ్బులు సంపాదించాలని వైసీపీ నాయకులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కరూ మన నాయకులను ఇబ్బంది పెట్టడం తప్పిస్తే వాళ్ళు చేసిన అభివృద్ధి ఏమీ లేదు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇక మీదటైనా మనం అందరం కష్టపడి శ్రమించి మనందరికీ గంటా శ్రీనివాసరావు గారు అంటే తెలియదు కాదు. గతంలో ఆయన మన భీమిలి నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి మార్గంలో నడిపించారో మనందరికీ తెలుసు. ఇదంతా కొండవాళ్ళ ప్రాంతాల్లో ఆనాడు ఇంటి పట్టాలు ఇప్పించిన ఘనత మన టీడీపీ ప్రభుత్వాన్ని. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రానున్న ఎలక్షన్స్ లో కష్టపడి మన గంటా శ్రీనివాసరావుని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకింత చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలందరికీ